ఎస్ ఇదిరా మామ హై సస్పెన్స్ మ్యాచ్ అంటే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో జరిగిన ట్విస్టులు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కూడా జరగకుండొచ్చేమో. నిన్న మొన్నటి వరకు ఈటల రాజేందర్కే ఈ పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ ఏం జరుగుతుందో ఏమో కానీ ఈటల రాజేందర్కు బీజేపీ హైకమాండ్ బిగ్ షాకే ఇచ్చిందని చెప్పుకోవాలి. రామచంద్రరావుకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఈటల చెవులో బీజేపీ క్యాబేజీ ఎందుకు పెట్టింది? ఏ ప్రాతిపదికన రామచంద్రరావును ఎంపిక చేసింది? ఈ నిర్ణయం తర్వాత ఈటల పార్టీ మారతారా? ఎస్, ఈ ప్రశ్నలన్నింటికి నేను మీకు సమాధానం చెప్తా. ఇక మ్యాటర్లోకి వెళ్దాం. నిజానికి బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి కోసం ఈటల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రామచంద్రరావు లాంటి పేర్లు ఎప్పటి నుంచో నానుతూ వచ్చాయి. ఇందులో ఈటల పేరే ఎక్కువగా చెవులలో వినిపించింది. ఎందుకంటే మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రస్తుతం బీసీ పార్టీ పాడుతూ ఉన్నాయి. అందుకే తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్నటువంటి బీజేపీకి బీసీ వర్గానికి చెందిన ఈటలనే పార్టీ అధ్యక్షుడిని చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ రామచంద్రరావు పేరు అనూహ్యంగా ఖరారు కావడం కాకరేపుతుందని చెప్పుకోవాలి. ఈ నిర్ణయం వెనుక బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కూడా కీలక రోల్ ప్లే చేసినట్లు అర్థమవుతుంది. ఆర్ఎస్ఎస్ తో పాటు ఎక్కువ మంది సీనియర్లు కూడా రామచంద్రరావునే మద్దతు ఇచ్చినట్టు తెలుస్తుంది. రామచంద్రరావుకు ఒరిజినల్ బీజేపీ నాయకుడు అనే గుర్తింపు కూడా ఉంది. మరి ఆయన బ్లడ్ లో రెడ్ కాదు, కాషాయం బ్లడ్ పారుతుంది. ఇటు ఈటలదేమో రెడ్ బ్లడ్ భావజాలానికి చెందినటువంటి వ్యక్తి ఈయన. ఇక అందుకే పార్టీ అధ్యక్ష పదవికి అధిష్టానం కులం కంటే పార్టీ సిద్ధాంత బలమున్న నేతకే పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే బీజేపీలోను పుట్టి పెరిగినటువంటి రామచంద్రరావుకే ప్రాధాన్యం అందుకే ఇచ్చిందని చెబుతున్నారు. ఇక ఈటలది మొదటి నుంచి కూడా బీజేపీ కాదు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నాయకుడు. ఆయనది కూడా మావోయిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అదంటే బీజేపీకి అస్సలు పడని పరిస్థితి. ఈటల బీజేపీ నాయకుడిగా ఉన్నప్పటికీ కేసీఆర్కు మద్దతుదారనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం విచారణలో కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడారు ఆయన. ఇలా మాట్లాడతాడని బీజేపీ నాయకులు అస్సలు ఊహించలేదట. దీనికి పైగా బండి సంజయ్ కూడా వెంటనే ఈ విషయంలో కౌంటర్ ఇచ్చారు కూడా. డీకే అరుణ కూడా ఫిరాయింపుదారే అని అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ఇలా ఫిరాయింపుదారులకు బీజేపీ భావజాలంతో ప్రధానంగా సంఘ్ భావజాలంపై అవగాహన ఉండదు, సైద్ధాంతిక బలం ఉండదు. అందుకే సంఘ్ రామచంద్రరావు వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఆయన తెలంగాణ బీజేపీలో సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు కూడా. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్రరావు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పాటు సన్నిహితమైనటువంటి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి ఈయన. ఇప్పటికే బీజేపీలో వివిధ రకాలైనటువంటి స్థానాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు ఆయన. రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఆయన. ఇక గతంలో కూడా ఆయన శాసన మండలి సభ్యుడిగా కూడా పనిచేశారు. రామచంద్రరావు బీజేపీ హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. పార్టీ కార్యకర్తలు, విద్యార్థి విభాగాలు, ఆర్ఎస్ఎస్ లాంటి సహాయక అన్ని సంస్థలతో సమన్వయం చేసుకునే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఈయన. అందుకే ఆయన్ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అయితే ఎన్నికల్లో ఆయన ఫెయిల్యూర్ నాయకుడని కూడా పేరు ఉంది. మరి ఎన్నికల్లో ఎక్కువ సార్లు అపజయాలే చూశారు ఆయన. మరోవైపు రామచంద్రరావు ఎంపిక తర్వాత మరో అంశం గురించి తీవ్రంగా చర్చ జరుగుతోంది. బీజేపీలో అసలు బయట నుంచి వచ్చిన వారికి కనీస స్థానం కూడా ఉండదనే సందేహాలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే గతంలోనూ బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నేతలకే పార్టీ పగ్గాలు అప్పజెప్పింది. ఇప్పుడేమో రామచంద్రకు ఇచ్చారు. వీళ్ళంతా కూడా హార్డ్ కోర్ ఆర్ఎస్ఎస్ బ్యాచ్. ఇటు డీకే అరుణ, ఈటల రాజేందర్ మాత్రం బీజేపీకి ఫిరాయింపుదారులుగా వచ్చినటువంటి నేతలు. అందుకే కుల సమీకరణాలను పక్కన పెట్టి మరీ ఐడియాలజీకే బీజేపీ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇటు మరోసారి అగ్రకులాల వారికే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి దక్కడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. నిజానికి బండి సంజయ్ బీసీ నేత. అయితే ఆయన్ను పక్కన పెట్టి మరి ఆ సమయంలో కిషన్ రెడ్డికి పదవి కట్టబెట్టారు. ఇక ఇప్పుడు పదవి అందుకున్న రామచంద్రరావు కూడా బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇలా అగ్రకులాలపైనే ఎక్కువగా బీజేపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన కాస్త అనుమానాలు ఎక్కువగా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటు అందరినీ మరో ప్రశ్న వేధిస్తూ ఉంది. అదే ఈటల రాజకీయ భవిష్యత్తు. గతంలో బీఆర్ఎస్ లో నంబర్ 2గా చక్రం తిప్పిన ఈటల కేసీఆర్తో విభేదాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు సీన్ కాస్త మారినట్టే కనిపిస్తుంది. కేసీఆర్ పై గతంలో ఈటల చూపించినంత వ్యతిరేకత ఇప్పుడు ఖచ్చితంగా కనిపించడం లేదని తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో ఆయనకు బీజేపీ అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది కూడా. బీజేపీలో తెలంగాణ ఉద్యమకారులకు చోటు లేదని మరోసారి రుజువయ్యిందని కూడా కొందరు ఈటల అభిమానులు కమల పార్టీపై మండిపడుతూ ఉన్నారు.
రేపు మాపు అని కాలం దాటేస్తూ ఈటల రాజకీయ జీవితాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పావులు కదుపారని ఆయన వర్గీయులు బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికల్లో చంద్రబాబు కూడా కీలకంగా వ్యవహరించారని సమాచారం. బీజేపీతో పొత్తులో ఉన్న చంద్రబాబు మాట వినాల్సిన అవసరం ఏర్పడటంతో రామచంద్రరావు పేరును తెరపైకి తెచ్చారని తెలుస్తుంది. దీంతో ఉద్యమ నేత అయినటువంటి ఈటలను బీఆర్ఎస్ లో చేరాలని కూడా ఆయన అభిమానులు, కారు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ మీరేమంటారు? ఈటల పార్టీ మారాలని మీరు కూడా అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.